హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఒక్క ప్రాంక్ వీడియో చేయలేదు. ఇదే ఫస్ట్ టైం, అది కూడా మా హస్బెండ్ పైనే ట్రై చేస్తున్నాం. అతనితోనే ఓరియా బిస్కెట్ తెప్పించి మరి అతని మీదనే ట్రై చేస్తున్నాము. నేను అంజలి ఇద్దరం కలిసి ఈ ప్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేసినాము. తన హాల్లో కూర్చున్నాడు, అంజలి పక్కనే ఉంది. అంజలికి చెప్పిన కొంచెం మేనేజ్ చేయమని, తను ఇంకా మేనేజ్ చేస్తుంది. నేనైతే ఈ మన ఓరియో బిస్కెట్ ఉంటుంది కదా, మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ ప్లేస్లో నేను డాబర్ రెడ్ పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ బిస్కెట్ ఎట్లుందో అట్లా దాన్ని అటాచ్ చేసి బిస్కెట్ కవర్లో యాడ్ చేసి పెట్టిన. ఈ బిస్కెట్కి పేస్ట్ పెడుతుంటే నాకు చాలా భయమైంది, ఎక్కడొచ్చి చూస్తాడో ఏందో అని. ఒక్కొక్కసారి హాల్లోకి తిరిగి చూడడం, మళ్ళీ నా పని నేను చేసుకోవడం, ఇలా అయిపోతూనే ఉంది. అంజలి కిచెన్లోకి రావడానికి ట్రై చేసింది, నువ్వు రాకని చెప్పిన. తను వచ్చింది అనుకో, మా వెనకగానే అతను కూడా వస్తాడు, చూస్తాడు, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. అందుకే రాకని చెప్పిన. ఇంకా రెడీ అయిపోయింది. లెట్స్ గో అండ్ వాచ్. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. మా సిమ్మికి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. ఊరికనే మమ్మీ కళ్ళు మూసుకో, నాన్న కళ్ళు మూసుకో సర్ప్రైజ్ అంటుంది. ఇక్కడ సురేష్ అదే అనుకుంటున్నాడు, ఏదో ఉట్టిగా పిల్లలు ఆడుకుంటారు కదా అందుకే కళ్ళు మూస్తుంది అనుకుంటున్నాడు. కానీ మా సిమ్మి వెళ్ళి కళ్ళు మూసుకోగానే నేను బిస్కెట్స్ తీసుకొచ్చా. అతను తెచ్చిన బిస్కెట్లు అతనికే తీసుకొచ్చిన. అయినా సరే ఇదేం సర్ప్రైజ్ ఏందని కూడా కొంచెం కూడా డౌట్ రాలేదు అతనికి. నువ్వు తయారు ఇస్తానండి అరే గడ్డ కట్టునేంద్రా, ఏం బిస్కెట్ ఏది ఇంత ప్రేమతో తినిపిస్తే ఎందుకు తినవే? ప్రేమతో తినిపి తల్లునే మారుతుందా? చూడి అదే మంచిగా ఉంటుంది ఒకసారి. లేదే గాడు కట్టునే లే కావాలంటే నాకు ఇది ఇంత షేర్ ఏం పెట్టావు లే నువ్వు ఎలా పెట్టినావే లే ఇక్కడ చూపి రెండు సేమ్ ఎందుకంటే మీరు వచ్చినా బాగుంది కాదు, ఇది అది ఒకటే. మరి అది నువ్వు అవే ఇది ఏం చేస్తున్నావే? లేదేమో నాకు అలాగే పెట్టినావు, లవంగా పెట్టినావు. నాకు అర్థం అయిపోయింది. నువ్వు నానే బిస్కెట్ మంచిగా ఓపెన్ చేసి చూసి మరి దాన్ని గుర్తుపట్టలేడు. యాలకులు లవంగాలు అని చెప్తుండు. అదే నేను ఇక్కడ అంజలికి చెప్తున్నా. ఫస్ట్ అయితే నాకు చూడు ఎవరు యాక్షన్ చేస్తున్నావు? నువ్వు యాక్షన్ చేస్తున్నా. ఇందాక తేడా పడుతుంది. క్రీమ్ తేడా ఉంది అనిపించింది, కానీ సిమ్మి చూపిస్తుంది వైట్ ఉంది క్రీమ్. అయినా కూడా ఎందుకు అట్లా కాదు, నువ్వు ఓపెన్ చేసినప్పుడు కనబడ్డది ఆరెంజ్ కలర్ది. నువ్వే మూసేసి తెలుసా చూపిస్తా. ఇక ఇట్లా ఓపెన్ చేసి మరి చూసి మరి క్లోజ్ చేసుకొని తింటుండు. గాలి
నువ్వు చెప్పవా సిమి? సిమ్మి అనుకోవని తెలియదు మా ఇద్దరికి తప్ప. ఎట్లుంది మా ఫ్రాంక్ ఎట్లుంది? సరే నేను చేపిస్తా. నీ వల్ల కాదు, అంతేనా? నీ వల్ల కాదు. సరే సరే మమ్మల్ని నుంచి అసలు చేయలేదు. అంతేనా? నేను చేపిస్తే మామూలు ఉండదు. సరే నోట్ చేసుకో. అందులో ఉందా? అందులో ఉంటే పిన్ని ఒప్పించాడు లేదు అంతే. ఇంత ప్లాన్ చేసేది కదా? ఫ్రాంక్ చేస్తాడా చూద్దాం. నేను చెప్తే ఫ్రాంక్ కదా అది. బిస్కెట్ అవుతుంది. మామూలు ఓకే, బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. చూసుకున్నది పక్కా. పక్క మామూలు కూడా నాది. వద్దునా? ఓకే బాయ్. ఎమ్మి ఎమ్మి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఎట్లా ఫీల్ అయినా? నేనా ఎట్లా ఫీల్ అని నేను చెప్తాను. నేను తర్వాత అంటే నేను మేము అడుగుతా. మంచిగా చేసినామా? ఓకేనా? గుర్తుపెట్టకుండా వేయగలిగినామంటే మేము ఒక వెళ్ళిపోయింది. నేను ఏం చేస్తాను మాకు అంటే మరి నేను గుర్తుపట్టిన ఏదో ఉందని. కాకపోతే అదే అంత లేదు, తిన్నాక అంటే పేస్ట్ గుర్తుపట్టు. నాది తెలియదు. తిన్నాక గుర్తుపట్టడం. ఫస్ట్ తిన్నగారా తినేటప్పుడు బిస్కెట్ తేడా అనుకున్నా కానీ మేము పెట్టినామని గుర్తుపట్టలే కదా. ఫస్ట్ బిస్కెట్ తేడా అనుకున్నా. ఘాటు ఉంది, తేడా ఉంది బిస్కెట్ అది. మరి తిందామని అడిగితే కదా ఇందాక, అందుకే ప్లాన్ చేస్తాం. నేను ప్లాన్ చేసి ఎట్లా తెలుసా? అట్లా ప్రాంక్ కదా. నేను ప్లాన్ చేసి ఎట్లా తెలుసా? అట్లా ప్రాంక్ కదా అది. చికెన్ మటన్ పెట్టిస్తావా? అంత అవకాశం ఉండదు. చికెన్ మటన్ మిక్స్ చేసి దాంట్లో కలిపి దాంట్లో పులిహోర వేసి మిక్స్ చేసి చికెన్ మటన్ పులిహోర. అది నానంటే నానా అబ్బో. నానంటే అబ్బో. మళ్ళా సెట్ చేసి మమ్మీ ఆడ ఆవు. సిమ్మి చెప్పనా? సిమ్మి ఏంటి నువ్వేంటి సిమ్మి ఆ? సిమ్మి సిమ్మి దెబ్బ పెట్టి నీకు దెబ్బ పెట్టి షాకి దెబ్బలు పడతాయనా? దెబ్బలు పెడతాయి సిమ్మి నేను కావాలా నాన్న కావాలా? అందరికి ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న ఇష్టమా? మమ్మీ ఇష్టమా నాన్న ఇష్టమా? నేను మా ఇంటికి పోతున్నా సిమ్మి బాయ్. నా ఒక్కరి పేరా చెప్పు నేను కావాలి. చాక్లెట్ ఇష్టం లేదైతే నీకు. ఒక్కరి పేరా చెప్పు నేను కావాలి. చాక్లెట్ ఇష్టం లేదైతే నీకు. నీకెవరు ఇష్టం? నీకెవరు ఇష్టం? నీకు నువ్వే ఇష్టం. నువ్వు మా అందరికి ఇష్టం. సరేనా? మా అందరికి ఇష్టం. ఓకేనా? కెమెరా మ్యాన్ పారిపోతుంది. A few moments later. ఏమైందిరా? బిస్కెట్లు ఎందుకు తింటారు? మీ మీద కోపం మీద తింటున్నా. మెంటల్ స్టేటస్ బాగాలేదు అందుకే బిస్కెట్లు తింటూనే ఉన్నా. ఇక స్టేటస్ బాగానే ఉంది. నా స్టేటస్ బాగానే ఉంది కదా. మెంటల్ స్టేటస్ అద్దెలో నాకు నా వాట్సాప్ స్టేటస్ అయితే బాగుంది. చూస్తావా? బిస్కెట్ ఆ బిస్కెట్ తినకా నుంచి ఈయన మైండ్ పని చేస్తలేదు అందుకే బిస్కెట్ల మీద బిస్కెట్లు తింటుండు. మీకా? పిల్లలకు తెచ్చిన బిస్కెట్లు కూడా తింటుండు. నేనా నువ్వు? నువ్వు అందుకే ఎవరి చేతిలో ఉంది బిస్కెట్? నాదే. అవునీదా? ఏమనుకోకండి, కొంచెం మెంటల్ స్టేటస్ బాగాలేక బట్టలు కూడా వేసుకోలేడు. మెంటల్ స్టేటస్ బాగుంటే స్టార్ ఇంత కరెక్ట్ ఈ నుండి పైకి ఎత్తే పైన పడదు. మెంటల్ స్టేటస్ మెంటల్ గా స్టేబుల్ గా ఉన్నప్పుడు అట్లా కరెక్ట్ పడపోయింది. మెంటల్గా స్టేబుల్గా ఉంటే అది ఎప్పుడు అట్లా పడలేదు. ఫస్ట్ టైం పడ్డది అంటే ఈయనకి మెంటల్లీ స్టెబిలిటీ లేదు. మీరు అందరు కలిసి నాకు మెంటల్ అని చెప్తారు. మీరు అందరు కలిసి నాకు మెంటల్ అని చెప్తారు. నేను నువ్వు మెంటలే యా విల్ ట్రై టు జాయిన్ యూ ఇన్ ఎర్రగడ్డ. కందగడ్డ తెలుసు, ఉల్లిగడ్డ తెలుసు, ఎర్రగడ్డ ఏంద్రా? నువ్వు ఉండే the place where you live. The place where you live. ఎందుకు? The place where you live అంటే ఎందుకు యాదిస్తున్నాడా? The place where you live అంటే నువ్వు నివసించే చోటు అని చెప్తున్నా. ఏం మళ్ళీ అరే నిన్ను ఏం చేయాలా?
సిమ్మి గారు ప్రాంక్ చేస్తుందంట ఉల్లిగడ్డ ప్రాంక్. ఓకే ఏమనుకోకండి, మెంటల్గా స్టేబుల్గా లేడు. తెలుస్తుంది ఇంకో మా సిమ్మి గారు తెచ్చిన బిస్కెట్ కూడా తింటూనే ఏ ఆపే బాబే తింటూనే ఉండొచ్చి బిస్కెట్ తినరా మాట్లాడా ఆపే అన్న బిస్కెట్ తినరా మాట్లాడా 2 ఆగంతే. సరే పని చెప్పు ఫస్ట్, నేను వీడియో తీసుకుంటాను. పొద్దున్న నుంచి పని చేసిన ఆయన పందిలాగా వండుకుంటూ మళ్ళీ పని చెప్పు అంటాడు. నిగురు నువ్వు ఎందుకు చెప్పుకుంటావు? అవును తెలుసు. పదిలా వండుకుంది నువ్వే. అవును అందుకే పొద్దుగాల వద్దులే. ఓకే గైస్ బాయ్. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.